మన దేవుడు ధైర్యశాలి. తన బిడ్డలు కూడా ఎలాగుండాలి? ధైర్యశాలులుగా, ధైర్యవంతులుగా ఉండాలి. ఏ విషయంలోనే ధైర్యవంతులుగా ఉండాలి. భయపడకూడదు, పిరికివారంగా ఉండకూడదు. ఈ లోకంలో విశ్వాసులకి, క్రైస్తవులకి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా దేవుని వైపు చూస్తూ ధైర్యంగా నువ్వు ముందుకు సాగిపోవాలే కానీ ఈ లోక సంబంధమైన వాటిని చూసి నువ్వు భయపడుతూ పిరికి వాడి వలే నువ్వు ఉంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిరికి వాడిగా ఉండవద్దు, పిరికి వాడి వలె ప్రవర్తించవద్దు, భయముతో ఉండవద్దు. నీ దేవుడు ధైర్యశాలి, నీ దేవుడు యోధా గోత్రపు సింహం. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. భయము కలిగిన వారి ఆయన యొక్క చోటు లేదు, పిరికి వారికి ఆయన యొక్క చోటు లేదు. మరి ఎలాగుండాలి మనం అంటే ప్రతి దినము దేవుని చూస్తూ ధైర్యవంతులుగా, ధైర్యశాలులుగా ముందుకు సాగిపోవాలి.